అసలు నిజమైన లీడర్ ఎవరు? మనము టీ షాప్‌లో టీ తాగుతున్నప్పుడు, ఆ ఒక కప్పు టీని కూడా ఆసక్తి లేకుండా చేస్తున్న అతనిని చూస్తే, ఆయన ఓపికతో పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆ టీని చేస్తూ ఇస్తూనే ఉంటాడు. మన దగ్గర చిన్న పనులు కూడా మనసుతో చెయ్యని వారు పెద్ద పనులు ఎలా చేస్తారనేది మనము గుర్తించాలి. అతని యొక్క క్యాబిన్ కావచ్చు, అతను ఉండే ఆఫీస్ కావచ్చు, శుభ్రంగా పెట్టుకోలేని వారు అతని జీవితం ఎలా శుభ్రంగా ఉంటుందో మనము ఆలోచించాలి. తన పని తనే చేయలేకపోతున్నాడు అంటే అతను ఎంత మురికిగా ఉంటాడో కూడా మనము ఊహించుకోవచ్చు. అలాంటి వాడు లీడర్ ఎలా అవుతాడని మనం గుర్తించాలి. తన రూమ్ని శుభ్రంగా సక్రమంగా ఉంచలేని వాడు టీంని ఎలా ఆర్గనైజ్ చేస్తాడు, ప్లాన్ చేస్తే ఏం చేస్తాడు, అసలు ప్లాన్ చేస్తాడా అన్నదే సందేహం. చాలా మంది లీడర్స్ అప్లైనర్స్ మీద ఆధారపడి ఉంటారు. అలాగే అప్లైనర్స్ చేయమంటేనే చేస్తారు, లీడర్ వస్తేనే చేస్తారు. అయితే నువ్వు ఎవరు అనేది నా ప్రశ్న. జీవితాంతం ఎవరినైనా చూడాలి, అడగాలి అనుకోవడానికే వచ్చావా అనేది కూడా ప్రశ్న. లీడర్ అంటే ఎవరో తెలుసా? ఎవరి మీద ఆధారపడకుండా నిలబడేవాడు. ఇప్పటి నుంచి ఈ బిజినెస్ నాది, ఇది నా నిర్ణయం, నేనే రాజు అని అనుకొని ఆయన లీడర్ అనే మాట ప్రతి ఒక్కరిలో చొచ్చుకోపోవాలి. నేటి నుంచి నిర్ణయం తీసుకోండి, ఇది నీ బిజినెస్ అని చెప్పి ఫీల్ అయి నీ బాధ్యతగా నీ విజయ పదంలోకి దూసుకెళ్ళు. విజయం నీ ఎంట పరిగెట్టుకుంటూ వస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ ఫాలో ఫర్ లర్న్ టు ఎర్న్. థ్యాంక్ యూ సో మచ్.